అంటే మనం చేసిన అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ నేవీకి అండ్ ఆర్మీకి సాల్యూట్ చేస్తున్నాం. అట్లనే ఇంతమంది ప్రాణాలు తీసుకున్న ఉగ్రవాదులు మళ్ళీ మనం వాళ్ళపై కక్ష సాధింపు చేసాం. ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఇట్లానే ఉండాలని అనుకుంటున్నాను. మోలీ గారు అయితే మనకి అంతా బాగానే చేస్తున్నారు అనుకూలంగానే. అంటే వాళ్ళ మీద మరి మనకు కూడా మొన్న చనిపోయిన వాళ్ళ మీద బాధ కలిగింది కదా, దానికి తగిన సమాధానం చెప్తున్నారు మోలీ గారు. సార్ ఆపరేషన్ సింధూరి సక్సెస్ అయింది కదా, దాని గురించి మీ మాటలు. అదే బాగా చేశారు. ఐ రియలీ లైక్ ఇట్ అట్లీస్ట్ పర్సనల్గా. బట్ ఇక ఇప్పుడు డిప్లొమసీకి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వర్కౌట్ అవ్వవు. ఐ థింక్ వాళ్ళు ఇచ్చిన లాంగ్వేజ్లో మనం కూడా ఆన్సర్ ఇచ్చాము. ఐ థింక్ అది ఇంకా చిన్నగా చేశారని నేను అనుకుంటున్నా. ఇంకొంచెం పెద్దగా చేసుకుంటే బాగుండేది. వాళ్ళు అది 25 years నుంచి ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అండి. లష్కర్ తోయిబా వీళ్ళందరూ కూడా టెర్రరిస్టులకి ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ వీళ్ళందరూ ఒకటే గూటికి చెందిన వాళ్ళు. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే మనకి టైం పడుతుంది రియలైజేషన్కి. అఫ్ కోర్స్ లేండి, సెంట్రల్ ఏజెన్సీస్ వాళ్ళందరూ వాళ్ళ వేలో వర్కింగ్ స్టైల్ ఉంటుంది కదా. బట్ అదర్ విచ్ వైజ్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ వాట్ ఎవర్ హ్యాపెన్ అనేది నా ఫీలింగ్ అట్లీస్ట్. థ్యాంక్ యూ. ఇది టిట్ ఫర్ టాట్ అంటాం కదండి. మన దేశం సమగ్రత మీద, మన దేశ వాసుల మీద, ముఖ్యంగా హిందువుల మీద ఒక ఉగ్రదాడి జరిగింది. అది కూడా పాకిస్తాన్ నుండి వచ్చిన టెర్రరిస్టులని మనకు ఖచ్చితంగా తెలుసు. ఈ ముస్లిం టెర్రరిస్టులు మటుకు అంతమయ్యేంత వరకు మనం యుద్ధం చేయడం చాలా మంచిది. కాకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రకారంగా ఆల్అౌట్ కాకపోయినా కనీసం టెర్రరిస్టుల మీద మటుకు దాడి కంటిన్యూ అవ్వాలని కోరుతున్నాం మేమంతా. సింధూర్ అనే పేరు అనేది లేడీస్ అవును, యాప్ట్. అది వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి మోడీ గారికి చెప్పమన్నారు, చెప్పారు. గట్టిగానే చేశారు. మీ మాటలు అది కరెక్ట్గా మోడీ గారికి చెప్పాము. మోడీ గారు చక్కటి యాక్షన్ తీసుకున్నారు. చాలా నచ్చిందండి. సింధూర్ అని పెట్టడం కూడా చాలా నచ్చింది. ఏదైతే మోడీ గారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఉందో ఆ నిర్ణయానికి భారతదేశం మొత్తం కట్టుబడి ఉంది. మోడీ వెనకాల మేము ఉన్నాము. ఈ టెర్రరిజాన్ని అనేది దేశం మొత్తంలో, మన భారతదేశం కానీ ప్రపంచం మొత్తంలో టెర్రరిజాన్ని నాశనం చేయాలి. అగ్రదేశాలకి మోడీ గారికి సపోర్ట్ ఉన్నాయి మంచిగా. అదే సపోర్ట్తోని మోడీ గారుకు మేమందరం ఉన్నాము. టెర్రరిజాన్ని మొత్తం నాశనం చేయాలని చెప్పేసి మా కోరిక, అంతే. దీన్ని ఇంకా వెనుకకు తీసుకునే ప్రసక్తి లేదు. ముందుకెళ్ళి ఈ టెర్రరిజాన్ని నాశనం చేసేసేయాలి మొత్తము. దీనికి అందరం భారతీయులందరం కట్టుబడి ఉన్నాం. విన్నాం భయ్య. యాక్చువల్లీ నిన్న ఎర్లీ మార్నింగ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలపైన మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మిసైల్స్తో దాడి చేశారు. ఇది మన పహల్గామ్ అటాక్కి ప్రతీకారం తీసుకున్నారు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ నేవీ. సో ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ టు ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. చాలా మోదీ గారు తీసుకున్న చర్య అందరూ సమర్థిస్తున్నారు. ఇప్పుడు ఉగ్రవాదం మన దేశంలో ఎక్కడ ఉండకూడదు. ఈ చర్య ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఏ చర్య తీసుకున్నా మోడీకి పార్టీలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు కూడా. ఎవ్వరూ దీన్ని ఉపేక్షించేది లేదు. నిజంగా మోదీ గారు భవిష్యత్తులో ఇంత మంచి చర్యలు తీసుకుని ప్రజలకు మంచి భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ అనేది చాలా మంచి, అంటే మనకు ఒక రివెంజ్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమాయకమైన ప్రజలు ఏదో జస్ట్ ఇట్లా క్లైమేట్ని ఆస్వాదించడానికి చెప్పని పాల్గాం వెళ్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళు చంపేశారు. సో ఎన్నో జీవితాలు బలైపోయినాయి. ఆల్మోస్ట్ 25+1 ఒకతను, అందులో నేపాల్ అతను కూడా ఉన్నాడు. సో ఇలా అమాయకమైన ప్రజల్ని చంపడం వల్ల పాకిస్తాన్కి వచ్చేది ఏం లేదు. బేసిక్గా వాళ్ళు ఏదో సాధించడం అనుకుంటున్నారు. సో దానికి మన ఇండియా బెస్ట్ రివెంజ్ తీర్చుకుంది నిన్న. ఆపరేషన్ సింధూర్ ఐ సపోర్ట్. రియల్లీ ఇట్స్ ఎ గుడ్ ఈవెంట్ బై ఇండియన్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. జై మోడీ. ఆపరేషన్ సింధూర్ అనేది చాలా గ్రాండ్గా జరిగింది. మోడీ చేసిన ఈ పని వల్ల మనకు హిందూ దేశం ఉత్పత్తి బాగా పెరిగిపోతుంది. దీనివల్ల పాకిస్తాన్ దీనికి ప్రత్యేకారం కాకుండా అర్థం చేసుకొని సర్దుకుంటే బెటర్. అది ఆ అటాక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దోస్ హూ లాస్ట్ ద లైఫ్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్ వ్యాలీ దే గాట్ జస్టిస్. ఇట్లాంటి ఇంకా సర్జికల్ స్ట్రైక్స్ ఇంకోట్లా చేస్తా కంటిన్యూ పర్మనెంట్గా ఈ టెర్రరిజం అనేది క్లోజ్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. జై హింద్. అంటే ఒక స్టెప్ మనం ముందు తీసుకున్నాము. అంటే సడన్గా అటాక్ చేయడం అనేది నాకు కరెక్టే అనిపిస్తుంది. వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వకముందే చేయడం అనేది. అండ్ 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేయడం, అంటే ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేయడం ఈజ్ గుడ్ థింగ్. ఎందుకంటే టెర్రరిస్ట్ మీదనే చేస్తున్నాం మనము, నార్మల్ పబ్లిక్ మీద చేయట్లేదు కాబట్టి.
అండ్ దట్స్ ఇట్. సింధూర్ అనే పేరు అంటే నేనేమనుకుంటున్నానంటే అటాక్ అయిన ప్లేస్ ఫీమేల్స్ని వదిలేసి ఓన్లీ హిందూస్ని టార్గెట్ చేసినందుకు సింధూర్ అనంటే ఏంటంటే అంటే హస్బెండ్స్ చనిపోయినారు కాబట్టి మన హిందూ సంప్రదాయం ప్రకారం బొట్టు తీసేస్తారు. సో సింధూర్ అనేది మనకు మెయిన్ థింగ్. సో ఆపరేషన్ సింధూర్ ఆ విధంగా దీన్ని దానికి మన ఆపరేషన్కి ఆ పేరు పెట్టారని వాట్ ఐ ఫీల్. ఐడియాలజీ దేని మీద సింధుపై చాలా అసలు చాలా గుడ్ థింగ్. నాకు చాలా మంచిగా అనిపించింది అది. అయినా అది అందరికీ అర్థమైపోతుంది అది ఈజీగా. సింధూర్ అనే నేమ్ ఆపరేషన్కి పెట్టిన పేరు ఈజీగా అర్థమైపోతుంది, ఎందుకంటే టార్గెట్ చేసింది హిందూస్ని కదా. సో ఈజీగా అర్థమైపోతుంది ఎవరికైనా. ఆఫ్ కోర్స్ అయిపోయింది కదా ఇప్పుడు. టెర్రరిస్ట్ మన జెట్స్ కూడా సేఫ్, ఎన్ని జెట్స్ పోయినాయి అన్ని జెట్స్ సేఫ్గా వచ్చేసినాయి, ఏది మనకి లాస్ కాలేదు. సో ఫర్దర్గా చూడాలి టెర్రరిస్ట్ మళ్ళీ ఇంకా ముందు ఏమన్నా నెక్స్ట్ స్టెప్ పాకిస్తాన్ ఏం తీసుకుంటుందో చూడాలి. దాన్ని బట్టి మన వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. అఫ్ కోర్స్ మోడీ ఎప్పుడు ఈజ్ ఆన్ ద రైట్ ట్రాక్. విన్నాను, బట్ ఇట్ ఈస్ టేకెన్ బై గుడ్ డిసిషన్ బై మోడీ. మనం ప్రీవియస్గా చూస్తే హనుమాన్ కూడా సింధూర్ చూసుకునేటట్టు ఛాన్స్ ఉంది, ఇంక్లూడ్ అయినట్టు అనిపిస్తుంది. ఆడవాళ్ళకి బొట్టు ఎట్లా జరిగిపోయిందో దాని మీద గుడ్ డిసిషన్. ద టైటిల్ టేకెన్ బై ది మోడీ ఈస్ గుడ్. అది చాలా బాగా అనిపించింది మాకు. యాక్చువల్లీ మేము తెలంగాణ హైదరాబాద్ మెయిన్ సిటీలో ఉంటాము. అది జరగడము చాలా అందరికీ బాగా జరిగింది, ఎందుకంటే తీవ్రవాదులు మనని ఫైండ్ అవుట్ చేసి హిందువా ముస్లిమా అని అది చేయడం చాలా బాధాకరంగా జరిగింది. కావున 26 మంది చనిపోవడం చాలా బాధగా మన ఇండియన్ వాళ్ళు ప్రతి స్టేట్ నుంచి ఉన్నారు అక్కడ. అట్లా చేయడం చాలా తప్పు, ఎందుకంటే టూరిజం ప్లేస్ అన్నప్పుడు అందరు హ్యాపీగా ఫ్యామిలీతోని గడపాలని చూస్తారు, కానీ అక్కడ అట్లా జరగడం చాలా బాధగా ఉంది. ఎప్పుడు పోయినా అదొక మచ్చలాగా అయిపోయింది. అందుగురించే మోడీ ఏం చేసినారంటే మన స్టేట్ మనం కొట్లాడి తీసుకున్న తర్వాత వాళ్ళు ఎవరు హక్కుగా వచ్చి అది చేయడం తప్పు, కానీ మోడీ చాలా సీరియస్ ఉన్నాడు. మోడీ చేయడం వల్లనే ఆపరేషన్ జరిగింది. ఆ ప్లేస్లో ఎవరున్నా కాకపోవచ్చు, ఎందుకంటే చూస్తున్నారుగా ఎంతోమంది బాధపడుతున్నారు. ఫ్యామిలీ చంపేశారు కదా ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని. అదే ఏది ఉన్నా కానీ వాళ్ళని పట్టుకొని చనిపోవడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళేమో టెర్రరిస్ట్ ఎట్లా ఉన్నారంటే అది హిందువా ముస్లిమా అడగడం అయితే చాలా తప్పు, ఎందుకంటే చంపితే అందరిని చంపాలి, అయినా కానీ రైట్స్ లేదు ఎవరికి చంపడానికి. కానీ ఈ అడగడం చాలా తప్పు. అది ఏంటంటే మన హిందూ భావనలో అందరికీ దెబ్బ తిన్నది. కావున ఇప్పుడైనా మేల్కొని కొంచెం హైదరాబాద్కి టెర్రరిస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయంట. దయచేసి ప్రభుత్వం చెప్పినట్టు అందరూ పాటించాలని కోరుతున్నాను, ఎందుకంటే చూశారు కదా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కావున మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు సీనియర్ సిటిజన్స్ వాళ్ళని యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హెల్ప్ చేయాలని కోరుతున్నాము. ఏమైనా ఎమర్జెన్సీ వాళ్ళు కూడా అటాక్ చేసే పరిస్థితి వచ్చింది అని వాళ్ళు సైరన్ ఎటువంటిది అక్కడి నుంచి ప్రభుత్వం డిక్లేర్ చేసిందనుకో ప్రతి యూత్ ఎవరెవరైతే వాలంటీర్స్ ఉంటారో చాలా జాగ్రత్తగా సీనియర్ సిటిజన్స్ని చిన్నపిల్లల్ని కాపాడాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. విన్నాం, చూసాం కూడా. యా, వీఆర్ హ్యాపీ విత్ వాట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్. అండ్ యా, కాకపోతే ఇది మళ్ళీ రిపీట్ అవ్వకోకుండా చూసుకుంటే బెటర్ అని ఉంది. ఎందుకనంటే ఎవ్రీ 5 yearsకి మనం తిరిగి దాడి చేస్తున్నాం, వాళ్ళు కామ్ అవుతున్నారు, అంతా బాగానే ఉంది. కానీ మళ్ళీ 5 yearsకి మళ్ళీ వీఆర్ లూజింగ్ అవర్ లైఫ్స్ కదా. సో దాని గురించి అండ్ ఆల్సో అండ్ ఇంటర్నల్గా ఉన్న వాటిని కూడా ఇష్యూస్ని కూడా రిజాల్వ్ చేసుకోవాలి. ఓకే, వీఆర్ యాక్సెప్టింగ్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ అవర్ ఇంటర్నల్ టెరిటరీ. కాకపోతే ఏంటంటే అక్కడ మనకు కొంత వ్యతిరేకత ఉంది. సో దాన్ని ఓవర్కమ్ చేసుకుని అక్కడున్న ఎలిమినేషన్స్ కూడా చేసి క్లియర్ చేసి ఎలిమినేషన్స్ ఇన్ ది సెన్స్ అది మైండ్ సెట్ పరంగా కానీ దేని పరంగా అయినా సరే. ఎందుకంటే మనకి లోపల నుంచి సపోర్ట్ లేని ఇంత జరగదని చెప్పి అందరికీ తెలుసు, దట్స్ ఫైన్. కాకపోతే ఏంటంటే వీ నీడ్ టు క్లియర్ ఇట్ అవుట్. అంటే నేను ఓకే బయటకు అడుగొచ్చాం, ఇప్పుడు ఇంట్లో కూడా కడుక్కోవాలి కదా. ఏదైతే మనకి ఇంటర్నల్గా ఉన్నాయో అవి కూడా అన్నీ ఇస్తున్నాం మనం. అంటే ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా రైట్, వీ విల్ బీ యునైటెడ్. అది ఎవరైనా కావచ్చు, అది మతంగా అయినా కులంగా అయినా ప్రాంతంగా అయినా కానీ. సో మనకి ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, ఏది మనకి సౌత్కి ఏదో అన్యాయం జరుగుతుంది అంత నార్త్కి చేస్తున్నారని చెప్పి. సో వెన్ ఇట్ కమ్స్ టు అన్ ఇండియా రైట్, వీ విల్ బీ యునైటెడ్ అండ్ మనం ఏకమై పోరాడతాం. అది
వీ హ్యాడ్ దట్ ఇన్ అవర్ బ్లడ్. కాబట్టి మనం మన తాతల టైం నుంచి కూడా మనం కలిసి ఉండగలుగుతున్నాం, కలిసి నడవగలుగుతున్నాం. సో దట్ ఈస్ గ్రేట్ అబౌట్ ఇండియా. సో మీది మనం వేరే కంట్రీస్లో చూడలేం, అది ఓన్లీ ఇండియా. కానీ దీన్ని అలుసుగా తీసుకుని మనలో మనకే గొడవలు పెట్టి ఇచ్చేయాలనుకుంటే మాత్రం దిస్ ఈస్ హౌ యూ విల్ గెట్ బ్యాక్. దట్ ఈస్ రియల్ గుడ్ అండ్ ఇట్ ఈస్ యాప్టెడ్. థ్యాంక్ యూ. బాగా అనిపించింది, మంచి రిటాలియేషన్ అనిపించింది. ఇట్లాంటి ఫర్దర్గా కూడా చేయాలా. ఇంకోసారి మన వైపు టెర్రరిస్ట్ అటాక్ కాకుండా చూసుకోవడానికి ఇటువంటి చేస్తేనే చాలా ఉపయోగం ఉంటుంది. చాలా బాగా అనిపించింది అమ్మా, చాలా బాగా అనిపించింది. నైస్, ఎక్సలెంట్గా ఉంది పేరు. నేమ్ చాలా క్యాచీగా ఉంది అంటే సో మీనింగ్ఫుల్ అనమాట. సో అంటే వాళ్ళు దేన్నైతే దెబ్బ కొట్టారో సింధూరం తీస్తే సింధూరమే పెట్టి అంటే ఏదో మంచి మేమ్స్ కూడా వచ్చినాయి కదా, మోడీకి చెప్పండి అంటే మోడీకి చెప్పాను చేసామని. సో వెరీ గుడ్, నేమ్ ఈజ్ వెరీ సో గుడ్ ఆపరేషన్. మోడీ దాంట్లో పర్ఫెక్ట్, ఏది ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు అంతే. గుడ్ మార్నింగ్. ఇట్ వాజ్ వెరీ నైస్. యాక్చువల్లీ మోదీ గారు చాలా అంటే రివెంజ్ లాగా కాదు, జస్ట్ ఒక ఇండికేషన్ ఇచ్చారు. మన రివెంజ్ అని కాకుండా ఒక చూపించారు ఏంది మన పవర్ ఏంటిదని, జస్ట్ జలక్ లాగా ఇచ్చారనమాట. సో డెఫినెట్లీ వార్ ఒకవేళ అయితే మాత్రం పాకిస్తాన్ మాత్రం ఉండదు. ఇంకా మొత్తానికి మోడీ పాకిస్తాన్ని లేపేస్తాడనే చర్చ జరుగుతుంది. సింధూరాన్ని పెట్టడం చాలా బాగుంది. ఇట్ వాజ్ వెరీ అంటే ఎందుకంటే ఎవరైతే మన పహల్గామ్ దాడిలో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి నెత్తురు ఏదైతే కారిపోయిందో దాని గురించి తీసుకున్న సింధూర్ అనే వర్డ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ వాట్ అవర్ కంట్రీ హెస్ డన్. ఇంకా ఇంతకంటే మంచి రెస్పాన్స్ ఏమి ఇవ్వరు. అండ్ సింధూర్ అనే వర్డ్ అయితే ఇంకా స్పెసిఫికల్లీ యాప్ట్ ఫర్ దిస్ ఆపరేషన్. అలాగే లేడీ కమాండర్స్తో చంపించారు ఆ 100 మందిని. దట్స్ అన్ ఇండికేషన్. ఇఫ్ యూ డూ సంథింగ్ టు అవర్ women will give you the response. It is a very beautiful decision and strong decision which they have taken, and it was a must for Pakistanis to have such kind of operations, because all the time as before the government of BJP, such kind of issues used to happen very commonly. మాకు చాలా కామన్ అయి ఉండేది టెర్రరిస్ట్ అటాక్స్, హైదరాబాద్ బాంబే బ్లాస్ట్ అట్లా చాలా జరిగినాయి. బట్ ఎప్పుడు దే యూస్ టు నాట్ టేక్ ఎనీ స్ట్రాంగ్ రియాక్షన్స్. బట్ నౌ వెన్ దిస్ బీజేపీ గవర్నమెంట్ హ్యాస్ కమ్, మోదీస్ గవర్నమెంట్ హ్యాస్ కమ్, he is bit different. Like every even single terrorist attack will be given a befitting reply. So I am very much happy as an citizen. That's itla frequent ga atla emana aithe they should know that every terrorist attack will be not left alone. They will be given a befitting reply. So that's very very good. We are very pretty happy. Definitely it is very sensible adi topic Sindoor annesi, because whatever our sisters and daughters who are they have lost their life, they have lost their husband, they have lost their Sindoor. So that was one correct manchi pair adi actual ga, which suits for that operation. Exactly, it suits very accurately. Yes, విన్నాను నేను. It is successfully the mission completed, Operation Sindoor, which is excellently the strategized, like whatever the victimized in Pahalgam. Really, that is the not revenge. The innocent lives have been definitely. It is reiterated, and the forces, whatever Sophia Qureshi and other wing commander successfully led, and that Operation Sindoor successfully completed. 100 we heard from the various channels, 100 lives are of the terrorists have been killed, and that is a good. I can say it is a initial first act of the Indian Army and the Indian Air Force, and our government definitely will take additional measures and to fix the terrorist in the borders and the civilian lives. Thank you. విన్నానండి. నా మాటలో ఆపరేషన్ సింధూర్ గురించి అంటే ఈ కొడుకులు పాకిస్తాన్ నుంచి ఏం లేకుండా పర్యాటక కేంద్రంగా పాలించిన దానికి అది చూడడానికి పోయిన టూరిస్టుల పైన వెపన్స్ తీసుకొని వచ్చేసి కాల్ చేసి మేమేదో మొగతనం ఉంది,
పోయి మీ మోడీ సార్ చెప్పండి అని చెప్పేసి హెచ్చరించారు కదా. ఇప్పుడు చూపిస్తారు మా మోడీ సార్ ఏదో లంకలోకి పోయిన తర్వాత హనుమంతుని తోక నిప్పంటించిన తర్వాత ఏం జరుగుతుంది అని అనుకుంటారు కదా. ఆ హనుమంతుడు నిప్పంటించిన తర్వాత ఏం జరిగిందో చిన్న బుల్లెట్తో ఒక 27 మందిని కాల్చి పెద్ద మొగతనం చూపించినప్పుడు నీ పాకిస్తాన్ ఉన్న తావరాలు మొత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మా మోడీ సార్. మేము ఇన్ని రోజులు అనుకుంటున్నాము మనతో పాటు ఉన్నాడు, మన దేశాన్ని ప్రేమించు, పక్క దేశాన్ని గౌరవించు అని చెప్పేసి చెప్పిన సంస్కృతిలో పుట్టిన వాళ్ళం. కానీ ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే పాముకు పాలు పోసి పెంచిన ఎంతైనా అది విషం కక్కుతుందని చెప్పేసి ఈ పాకిస్తాన్లో మాత్రం నిజంగా ఈరోజు తెలుసుకున్నారు అనమాట. వాళ్ళకు జనాలకి ఇప్పుడు తెలిసొస్తుంది. వాళ్ళకన్నా ముందు కొంతమంది మన దేశంలో ఉంటూ మన దేశంలో బతుకుతూ మన దేశంలో తిండి తింటూ కొంతమంది ఏం చేస్తారు, పాకిస్తాన్కి గెలిస్తే ఈడొచ్చేసి బాంబులు కాల్చుకుంటారు. ఈ మొన్న చూడు ఢిల్లీలో లంచ్ జరిగిన తర్వాత వాడు వచ్చేసి స్వీట్లు పంచుకొని తింటున్నాడు. అంటే వాడు మన దేశంలో ఉంటూ పక్క దేశానికి మద్దతు ఇస్తుండు. అంతకన్నా ముందు ఇంకొకటి ఏది ప్రజెంట్ ఇప్పుడు ఒక హోదాలో ఉంటూ ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉంటూ వాడు మొన్న మాటలు ఉంటాయి. నేను పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం, నువ్వు ప్రేమించకపోవడం నీ దౌర్భాగ్యం అంటే ఇదే నన్ను ఉంటున్నాను. ఇలాంటి వాళ్ళని ఫస్ట్ బైకాట్ చేసేసేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేసేయాలి. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను అంటున్నాను. ఈ సింధూర్ అని చెప్పేసి చెప్పారు కదా, వాడు ఒక మాట చెప్పిండు, మీ కుంకుమలు దూర్చేసిన ఇదే మోడీ సార్కి చెప్పండి, మీ భర్తలు చంపేసి మీ కుంకుమలు దూర్పేసిన అని చెప్పేసి. ఆ రకంగానే కుంకుమలు దూర్పలేదురా నువ్వు, దానికోసం ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి కరెక్ట్గా ఆలోచించి మళ్ళీ కేవలం ఆడవారిని తెలుసుకుంటే ఒక శక్తిలాగా ఎలా పనిచేస్తా అని చెప్పేసి వాళ్ళకే ఉపయోగించేసి వాళ్ళతోనే చేయించిండు. అంత గొప్ప వ్యక్తి మన మోడీ సార్ ఉన్న రోజులు వాడు ఇన్ని రోజులు ఏమనుకుంటా అంటే అబ్బా నేను ఏదో చేస్తా. అరే ఇంతకుముందు చేసింది వేరు, నువ్వు ఏమి చేయలేవు. జస్ట్ నీ మైండ్లో థాట్ రాగానే నీ మైండ్లో చూసినావు కదా, ఖాళీ సెకండ్లలో 33 సెకండ్లలో ఎన్ని తావరాలు కూల్చేసారు. అంత శక్తివంతుడు, అంత ధైర్యవంతుడు మన మోడీ సార్ ఉన్న రోజులు మన దేశానికి ఏమి కాదు. జై భారత్, జై మోడీ. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి ప్రతీకారం చేయకపోతే మనం చేతగాని వాళ్ళ అయిపోతాం ప్రపంచ దేశాల్లో. కాబట్టి చాలా మంచి శాస్తి జరిగిందని నేను అనుకుంటున్నాను. సింధూర చాలా బాగుంది, మన భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉంది. చాలా ఆనందం అనిపించింది. మోడీ గారు చాలా ఉత్తమమైన ప్రధాని మనకి. ఆయన ఆధ్వర్యంలో భారతదేశం చాలా ఉన్నతంగా వెలుగుతుంది. ఆయన ద్వారానే ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని భావిస్తున్నాము. ఇది ఒక విధంగా వాళ్ళకి పాకిస్తాన్కి గుణపాఠంగా కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు మనం సైలెంట్ ఊరుకుంటాం కదా మామూలుగా, ఎప్పుడైనా మన జోలికి ఎవరు వచ్చినా ఊరుకోవద్దు. ఇప్పుడు అదే జరిగింది, అంతే సింపుల్. బాగుంది. అంటే ఫస్ట్ అంటే మహిళలు అక్కడ వీడియో అయ్యారు కదా, అక్కడ పహల్గామ్ ఏదో ఉంది కదా పేరు, అక్కడ దానికి ఇప్పుడు సింధూర్ అని పేరు పెట్టడం కరెక్ట్ అనుకుంటున్నాం. మోడీ గారు ఎత్తులు ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి, సైలెంట్గా. ఒక మాటలో చెప్పాలంటే అంతే, ఇంకా దెబ్బకి దెబ్బ, అంతే, ఏం లేదు. మనం ఎవరి జోలికి వెళ్ళట్లేదు కదా, మన జోలికి వస్తే ఊరుకోవద్దు, అంతే సింపుల్. Operation Sindoor is a very successful operation. That operation lady colonels only. The hearts of two lady colonels and is successful. They great. మీరు చెప్పండి, ఎందుకంటే లేడీస్ కి చాలా సింధూర్ అనే పేరు అనేది కూడా చాలా ఇది హిందూస్ కి. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఆడోళ్ళ సింధూర్ దూరం చేసింది కాబట్టి వాళ్ళతోనే సింధూర్ అని ప్రోగ్రామ్ పెట్టి చేయించిండ్రు, సక్సెస్ అయింది, బాగుంది. ఇంకా చాలా చిన్నది అయ్యింది అసలు ఆడ. యాక్చువల్గా ఏంటంటే మా డిఫెన్స్ స్టాఫ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా నెక్స్ట్ ఒక చిన్న ట్రైలర్ అంటారు, జస్ట్ ఇంతే. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఒకటే చూసిరు, చాలా తక్కువ. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్లో 100 మంది టైలర్స్ని అయిపోయారు అంటారు కదా, అది ఎవరెవరు అనుకుంటారు. 26 లెవెల్ ఒకటి, మళ్ళీ పుల్వామా అటాక్ ఒకటి, మళ్ళీ మనం నెక్స్ట్ అయినా చాలా టెర్రరిస్ట్ అటాక్స్ ఉన్నాయి. అవి అటాక్స్ అన్ని మెయిన్ అంటే నాకు ఇలా నచ్చింది ఏంటంటే జైషీ మొహమ్మద్ ఇంకా జైషీ లష్కర్ వాళ్ళ మొత్తం టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్ని బ్లాస్ట్ అయినాయి. అవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. అండ్ దాంట్లో ఇంకా చాలా మంచిది ఏంటంటే మన సీనియర్ ఫీమేల్ ఆఫీసర్స్ని మొత్తం బ్రీఫ్ చేయడానికే వాళ్ళని హెడ్ చేశారు. యాక్చువల్గా మీరు చూసినప్పుడైతే ఉరి సర్జికల్ స్ట్రైక్ చూసినప్పుడు అయితే సిడిఎస్ వాళ్ళు మొత్తం చేశారు. కానీ ఈసారి ఏం చేశారు, సీనియర్ ఉమెన్ ఆఫీసర్స్ని ముంగలు పెట్టారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి నిన్న మన న్యూస్లో ఏం తెలిసింది, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉందన్నారు. కానీ మనకి ఏమైంది, ఉట్టి ఎయిర్ స్ట్రైక్ ఒకటే అయింది. అంటే నిజంగానే మనకి ఇంకా ఇప్పుడు ఆర్మీది ఇంకా అయ్యేది ఉన్నది, అండ్ నేవీది కూడా
ఇంకా యాక్షన్ స్టార్ట్ కాలేదు, వాళ్ళ కూడా స్టార్ట్ అయ్యేది ఉన్నది. సో ఇంకేందంటే ఇంకా వెయిట్ చేస్తున్నాం. వార్ టైం మన దగ్గర రాలే కానీ మన ఆర్మీ చాలా వాళ్ళని హ్యాండిల్ చేయడానికి. అండ్ వాళ్ళది ఎంత ఉందన్న మ్యాక్సిమం తిప్పి కొడితే 4 రోజులు కూడా చాలా తక్కువ వాళ్ళది. అదే ఫ్యూల్ కన్జంప్షన్కి ఫ్యూల్ లేదు. మనం ఆల్రెడీ ఇండస్ వాటర్ ఆపినాం కదా, వాళ్ళు ఏమంటారు మేము చైనా వాళ్ళకి చెప్పి చైనా వాళ్ళు ఆపుతాం అంటే చైనా రోడ్ కాదాడు. ఆడేమంటాడు, అరే భయ్ నువ్వు వస్తే చావు. ఇప్పుడు నేను వీళ్ళకి అగెన్స్ట్ అయినా అనుకో, నా దిక్కు అమెరికా వస్తుంది, మళ్ళీ పైనుంచి రష్యా వస్తుంది, పక్క నుంచి ఆస్ట్రేలియా వస్తుంది, అందరు కలిసి ఏకమై నీ వల్ల నా వెనకాల పడతారు అంటారు. సో చైనా మన బ్రహ్మపుత్ర ఇంకా సుల్తాన్ వాటర్ను ఆపరాడు. పాకిస్తాన్ ఎంతసేపు అన్న, అది ఒకప్పుడు మన దేశం, అది మన పెద్దవాళ్ళు జర చేసిన ఘనకారాలకి మనం ఇంకా వాళ్ళకి పే చేయాల్సింది వస్తుంది. కథ అంతా కొన్ని రోజులు అయితే పియోకనే కదా, పాకిస్తానే మన దగ్గరకు వచ్చేస్తుంది, అఖండ భారత్ అయిపోతుంది. అప్పుడు మనం టెన్షన్ ఏం లేదు, కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఆపరేషన్స్ అన్ని ఇంకా స్టార్ట్ చేయడానికి ఇంకా ప్రోగ్రెస్లు ఉన్నాయి. ఒక నెక్స్ట్ చూస్తే ఒక 5 to 10 yearsలో పాకిస్తాన్ మన చేతిలోకి వస్తుంది. ప్రతి ఒక్క దేశం మోడీ గారికి సలాం కొడుతుంది. సలాం ఏందన్న, ఫుల్ రైట్గా సపోర్ట్ ఇస్తున్నారు. అంతేందుకు UAE, ఖటర్, మళ్ళా ఇంకా రష్యా, ఫస్ట్ రష్యానే వచ్చింది, మళ్ళీ ఇజ్రాయెల్ వచ్చింది, అమెరికా వచ్చింది. వాళ్ళు ఒకటే అంటారు, ఈ యాక్ట్లో మేము ఇండియాకి నిలబడతాం, ఎందుకంటే ఇండియా అగేన్స్ట్ టెర్రరిస్ట్ ఉంది, వాళ్ళు ఎవరు అటాక్ చేయలేరు, పక్క దేశంలో ఉన్న వాళ్ళని హానిపరచలేరు. అగేన్స్ట్ టెర్రరిస్ట్ అటాక్గా చేసిరు. టెర్రరిజంని దునియాలో ఆపాల అన్న. మన ఒక ఇండియానే కాదన్న, మస్తు మంది. అంతెందుకు ఇజ్రాయెల్లో హమాస్లో చేసిరు. హమాస్లో ఎవరు చేసిరు అనుకుంటున్నావు? యాక్చువల్లీ ఇంకోటి తెలుసా, ఇప్పుడు మన పెహల్గామ్ ఇంటిసైడ్ అయింది చూడు, అది కాక ముందు 1 week ముందు కొందరు టెర్రరిస్ట్ వాళ్ళది మీటింగ్ అయిందనంట ఏడా పెహల్గామ్లో. అది ఎవరెవరు వచ్చిండే ఆడికి, హమాస్లో చేసిన టెర్రర్ గ్రూప్ వాళ్ళు కూడా వచ్చారు. అందుకే ఇజ్రాయెల్ కూడా మన ఇంట ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది, కావాలంటే చెప్పి మేము కూడా వస్తాం, ఇద్దరం కలిసి ఆపరేషన్ ఖతం చేసేద్దాం, పాకిస్తాన్ మొత్తం నక్ష తీసేద్దాం, మ్యాపే తీసేద్దాం, పాకిస్తాన్ గూగుల్ అప్డేట్ చేద్దామంటారు. అంటే అట్లా వద్దు, అట్లా చేసినామంటే UN ఒప్పుకోదు, UNS ఒప్పుకోదు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒప్పుకోదు. మళ్ళీ ఏమంటారు, నువ్వు అట్లా ఎట్లా చేసినావు అది అనుకుంటా అంటారు ఇవాళ. సో అలా అంటారు. పద్ధతి ప్రకారంగా చేద్దాం, సామ్ దామ్ దండ్ బేద్ అంతా చేద్దాం ఒక్కసారి. సామ్ ఏం చేసిరు, UNSC కంప్లైంట్ చేసిరు. దండ్ ఏం చేసిరు, దామ్ ఏం చేసిరు, వీళ్ళకి టెర్రర్ గ్రూప్కి మీరు ఫండింగ్ ఇస్తారు, IMF వాళ్ళు మీరు ఫండింగ్ ఇస్తారు, మీరు ఇచ్చిన ఫండింగ్ వీళ్ళు డెవలప్మెంట్ కాకుండా అగేన్స్ట్ టెర్రరిజంగా పెడుతురు. అట్లా కాదు, మీరు ఇలాంటి ఫండింగ్ ఆపాల పాకిస్తాన్ వాళ్ళకన్నా ఇన్లేరు. దండ్ ఏం చేసిరు, ఆపరేషన్ సింధూర్ చేసిండు. బేదు ఇప్పుడు వాళ్ళు బుక్ తాన్సారు. ఇప్పుడు వాళ్ళకి మండుతుంది ఏం తెలుసా, నిన్న రాతోరాత వచ్చి మా మీద స్ట్రైక్ చేసి 100 మంది టెర్రర్ గ్రూప్లని, అబీద్ అహ్మద్ వాళ్ళ టెర్రర్ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ అన్ని బ్లాక్ చేసారు కదా. బ్లాక్ చేసినందుకు POK ఇంకా నియర్ బై POK మన దగ్గర ఉన్న 30%, వాళ్ళ దగ్గర 70% ఉన్న కాశ్మీర్ దగ్గర వాళ్ళు పోయి అక్కడ ఉన్న సివిలియన్ని బాధ పెడుతున్నారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్వైర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు సోర్స్ లేదు, దాక్కోవాలంటే సోర్స్ లేదు. ఇప్పుడు వీళ్ళ సోర్స్ కావాలంటే వీళ్ళకి స్ట్రక్చర్ కావాలా దాక్కోనికి, మళ్ళీ అటాక్స్ ప్లాన్ చేయడానికి. అండ్ ఇంకోటి ఏం తెలుసా అన్న, ఇప్పుడు మన పెహల్గామ్లో 21 ఏరియాస్ ఉన్నాయి. 21 పెహల్గామ్లోనే కాదు, పాకిస్తాన్లో 21 ఏరియాస్కి టార్గెట్ చేశారు. కానీ మెయిన్ స్పాట్స్ ఏమంటే 9 స్పాట్స్ ఉండే. ఆ 9 స్పాట్స్లకైనా లష్కర్-e తైబా ఇంకా హఫీజ్ అహ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, అవి ఎట్లనే బ్లాస్ట్ చేశారు. అది మెయిన్. ఎప్పుడైనా కానీ మన వాళ్ళు POK లైన్ క్రాస్ చేస్తున్నాయి. ఈసారి అయితే ఇంటర్నేషనల్ బార్డరే క్రాస్ చేశారు. ఇంటర్నేషనల్ హైలైట్ ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్ క్రాస్ చేసినా కూడా ఎవడేమంటలేడు, అది పాకిస్తాన్కి నొప్పి, అది బాధాడ. ఏమో ఉంటే ఆపరేషన్లు ఇంకా అయ్యేటి ఉన్నాయి, అయితే ముంగలు వస్తాయి. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నా భయ్, మ్యాక్సిమం మీరు చెప్తే ఫారెన్ చూస్తారేమో, పాకిస్తాన్ వాళ్ళు చూస్తారేమో, మీ పని ఒకటే అడుగుతున్నా. యూ ఆర్ లాస్ట్ अबाउट हाउ वाज द टी, अगली बार हम आएंगे ना चाय के लिए नहीं आएंगे, दावत के लिए पूरा हिंदुस्तान आएगा दावत के लिए, बिरयानी रेडी रखना, तेरा दाग मत लगाना, दाग लगाए तो पूरा ऊपर नीचे हो जाता. बिरयानी के लिए ज़रूर आएंगे हम लोग.